ఇక యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో తెలుగు తేజాలు మెరిశాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 29 మందికి పైగా 1000 లోపు ర్యాంకులు రాగా మహబూబ్ నగర్కు చెందిన అనన్యారెడ్డి జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. ఇక విశాఖకు చెందిన దివ్యాంగురాలు అనితా వేములపాటి 887 ర్యాంకు సాధించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. అఖిల భారత సర్వీసులో నియామకాల కోసం యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 1016 మంది ఎంపికయ్యారు. ఆదిత్య శ్రీవాత్సవ మొదటి ర్యాంకుతో మెరవగా అనిమేష్ ప్రధాన్ 2వ ర్యాంక్, తోనూరి అనన్యారెడ్డి 3వ ర్యాంకుతో సత్తా చాటారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన 29 మంది సత్తా చాటారు. The Telugu states have shown a resounding success in the 2023 civil services results, and Telugu youth are contributing more and more to the bureaucracy, particularly to the IAS and IPS and Indian Revenue Services, and this saga will continue for the next generation in the Telugu states. మహబూబ్ నగర్ కు చెందిన అనన్యారెడ్డి జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్, హైదరాబాద్ కు చెందిన కౌశిక్ 82వ ర్యాంకు సాధించారు. ఓయూలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన కౌశిక్ ఢిల్లీలో ఎంబీఏ కంప్లీట్ చేశారు. ఫస్ట్ అటెంప్ట్ లోనే 82వ ర్యాంకు సాధించారు కౌశిక్. ఇది నా ఫస్ట్ అటెంప్ట్. ఎక్స్పీరియన్స్ వచ్చేసి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. బట్ ఇట్ ఈస్ ఫార్చునేట్ దట్ లిస్ట్లో ఉంది పేరు. నేను సివిల్ ఇంజనీరింగ్ చేసినాను ఓయూలో, ఉస్మానియా యూనివర్సిటీలో. 2020లో పాస్ అవుట్. దాని తర్వాత ఐఐఎఫ్టీ అని ఢిల్లీలో ఎంబీఏ చేసినాను 2022లో. దాని తర్వాత 1 year వర్క్ చేసిన క్యాప్జెమినీలో. దాని తర్వాత ఇది నా ఫస్ట్ అటెంప్ట్. మా ఫాదర్ వచ్చేసి కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తారు ఇక్కడే హైదరాబాద్. మా మదర్ వచ్చేసి హౌస్ వైఫ్. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 3 సివిల్స్ కు ఎంపికయ్యారు. వరంగల్ సిటీకి చెందిన జయసింహారెడ్డికి 103, గీసుకొండ మండలం అనంతారం గ్రామానికి చెందిన సయింపు కిరణ్ కు 568, శివనగర్ కు చెందిన కోట అనిల్ కుమార్ కు 764వ ర్యాంకు వచ్చింది. ఇప్పటికీ 2 ప్రభుత్వ ఉద్యోగాలు వదులుకున్న కిరణ్ చివరి అటెంప్ట్ లో అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. విశాఖకు చెందిన దివ్యాంగురాలు అనితా వేములపాటి జాతీయ స్థాయిలో 887వ ర్యాంకు సాధించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సమయంలో అనిత స్పైనల్ కార్డుకి ఇన్ఫెక్షన్ వచ్చింది. అప్పటి నుంచి వీల్ చైర్కే పరిమితమైన ఆమె డిస్టెన్స్ లో BA పూర్తి చేశారు. అనంతరం సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న అనిత 4వ అటెంప్ట్ లో లక్ష్యాన్ని చేరారు. When I restarted my life, అసలు ఏంటి పర్పస్ మోర్ దెన్ మనీ అని అంటే టు సర్వ్ పీపుల్, దాది బెటర్ ఆప్షన్ ఉంటుందని చెప్పి. డిపార్ట్మెంట్ వైజ్ నాకు ఎడ్యుకేషన్ అండి, బికాస్ మై ఫ్యామిలీ హ్యాస్ కమ్ ఇనిషియల్ వచ్చి రూరల్ రూట్స్. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామంటే ఇట్స్ బికాస్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్స్ టేకింగ్ అప్ ఎడ్యుకేషన్ అండ్ పర్సూయింగ్ ఇట్. సో ఎడ్యుకేషన్ యాజ్ అన్ ఈక్వలైజర్ ఇస్ మై బిలీఫ్. 2023 ఏడాదికి గాను 1016 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్ సర్వీసులకు 180 మంది ఎంపిక కాగా ఐఎఫ్ఎస్ కు 37, ఐపీఎస్ కు 200 మంది ఎంపికయ్యారు. ఇక సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏ కేటగిరీలో 613 మంది, గ్రూప్ బి సర్వీసెస్ లో 113 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ వెల్లడించింది.